చిలకలూరిపేట మండలం గంగనపాలెం గ్రామం అదనపు కట్నం కోసం అత్తింటి వారు పెడుతున్న వేధింపులు తాళలేక తనకు న్యాయం చేయాలంటూ ఒక వివాహిత తన అత్తింటి ఎదుట ఆందోళనకు దిగింది. మీడియా ప్రతినిధులతో బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం తన అత్త సుధారాణి మరియు ఇతర కుటుంబ సభ్యులు తనను శారీరకంగా మానసికంగా తీవ్రంగా వేధిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. తన తమ్ముడికి బట్టలు పంపిన ఒక చిన్న విషయానికి గొడవ మొదలుపెట్టి తనను మరియు తన తండ్రిని నానా దుర్భాషలాడారని వాపోయింది. తనను జుట్టు పట్టుకుని లాగి చేతి గాజులు పగిలేలా అత్యంత అమానుషంగా ఇంటి నుంచి బయటకు గెంటేశారని ఆమె కన్నీటి పర్యంతమైంది. పెళ్లి సమయంలో తన తల్లిదండ్రులు 2 లక్షల కట్నం ఇచ్చారని, ఇప్పుడు అదనంగా వడ్డీతో సహా మరో 3 లక్షలు తీసుకురావాలని, లేదంటే ఇంటికి రావద్దని అత్తింటి వారు తేల్చి చెప్పారని బాధితురాలు ఆరోపించింది. అంతేకాకుండా తన భర్తకు రెండో పెళ్లి చేయడానికి సంబంధాలు కూడా చూస్తున్నారని ఆమె తెలిపింది. గతంలో కనీసం అన్నం కూడా పెట్టకుండా హింసించారని, 3 రోజుల పాటు తాను మెట్ల మీదే పస్తులున్నానని పేర్కొంది. పెద్దలొచ్చి మాట్లాడినప్పటికీ ఫలితం లేకపోయిందని, వారు ఇంట్లోకి వెళ్లిపోయి గేటుకు తాళం వేయడంతో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4:30 వరకు బయట ఎండలో పడిగాపులు కాస్తున్నానని బాధితురాలు స్పష్టం చేసింది. వద్దసలు నువ్వు మా ఇంట్లో అవసరమే లేదు అని చెప్పి నన్ను వరండాలోకి రెక్కలు పట్టుకొని లాక్కొచ్చి వరండాలో ఇసిరేసిపోయింది. మా అత్త సుధారాణి. ఫస్ట్ లో ఏమో నేను ఊరికి వెళ్లే ముందు ఏడున్నా ఉంటే ఏం జరిగిందంటే మా తమ్ముడికి బట్టలు ఇచ్చి పంపించానని అది మనసులో పెట్టుకొని గొడవ గట్టిగా చేసుకుంది నా మీద. అది అలాంటి దానివి, నువ్వు ఇలాంటి దానివి, మీ నాన్న నా మీదకి ఇట్లా పెట్టుకొని ఇట్లా కచ్చ పెట్టుకొని ఉన్నాడు, నువ్వు కూడా చేస్తున్నావేంది, అది ఇది అని మాట్లాడి నన్ను తెగ హింసిస్తే నువ్వెందుకు అట్టా మాట్లాడుతున్నావు, మా నాన్న నిన్న ఒక్క మాటైనా అన్నాడు, అసలుకి ఏం అనలేదు కదా అమ్మమ్మ, ఎందుకు నువ్వు అట్టా మాట్లాడతావు, దేనికి నువ్వు ఇట్టా మాట్లాడటం కరెక్ట్ కాదు అని అన్నా. దానికి జుట్టు పట్టుకొని కరెక్ట్ కదా నువ్వు నాకు చదువుతున్నావా, చెప్పేంత దాని పోయావా నువ్వు, అసలుకి నువ్వు అవసరమే లేదు, మా ఇంట్లో నుండి వెళ్ళిపోవానని బయటికి తోసింది. నేను పోనిది నా ఇల్లు, నేను ఇక్కడే ఉంటానని చెప్పి 3 రోజులు అన్నం తినకుండా మెట్ల మీద కూర్చుంటే ఇంట్లోకి రానిట్లేదు, మెట్ల మీద కూర్చుంటే డాబా ఎక్కి దూకి సస్తావా అది ఇది అని మాట్లాడి మా వాళ్ళకి చెప్తుంది నా మీద సాడీలు చెప్పిన తర్వాత నేను సరేలే ఇట్లా అనుకుంటున్నాను కిందకు వచ్చి కూర్చుంటేనేమో మా వాళ్ళు వచ్చారు. తర్వాత 4వ రోజు వస్తే కూర్చుంటే నువ్వు అసలు ఎందుకు ఉన్నావు, వెళ్ళిపో, నువ్వు మా ఇంట్లో అవసరమే లేదు, లంజా నువ్వు అసలుకి ఎందుకే మా ఇంట్లోకి వచ్చింది, నువ్వు కట్నం డబ్బులు దమ్మంటే అప్పుడు తేలేదు, తీసుకొచ్చిన తర్వాత ఏమో నువ్వేం మాట్లాడుతుంటేనేమో మీ నాన్న అడగాల్సిన అడగట్లేదు, ఎందుకు ఇంకా నువ్వు ఉండేది, వెళ్ళిపో అని చెప్పి బయటికి గట్టిగా తోసింది. నన్ను ఎట్టా జుట్టు గట్టిగా పట్టుకొని ముందుకు తోసింది. ఉన్నారు. కట్నం డబ్బులు ఫస్ట్ లో 2 లక్షలు ఇచ్చారు, 3 లక్షలు వడ్డీ అయ్యింది, 3 లక్షలు ఎత్తైనా నువ్వు లేదంటే రావద్దు మా ఇంటికి నువ్వు అసలుకి అని చెప్పి అప్పుడు కూడా నా మీద గట్టిగా గొడవ వేసుకొని జుట్టు పట్టుకొని గొంతుకు వేసి ఎట్ట పడితే మాట్లాడి నన్ను ఇంట్లో నుండి తోసేసి అయితేనే రావద్దు అసలు అని చెప్పి నన్ను అట్ట పడితే మాట్లాడింది. అయ్యి మీకు చెప్పలేకపోతున్నాను కానీ అయ్యా మామూలుగా లేవు మాటలు. తర్వాత ఇచ్చిన తర్వాత కూడా సవ్యంగా చూసుకుంటుందేమో, నన్ను చూస్తే సవ్యంగా చూసుకోవట్లేదు. నిన్న కాక మొన్న పెళ్ళైన వాళ్ళు అవి తెచ్చుకుంటున్నారు ఇవి తెచ్చుకుంటున్నారు, నువ్వేం తెచ్చుకోవట్లేదని నన్ను అట్ట పడితే కొడుతుందామా. నేను ఈ సంవత్సరం మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటే మాకు మా ఆయన వాళ్ళ పిన్ని తరపున వాళ్ళు వచ్చి మీ ఆయనకి సంబంధాలు చూస్తున్నారు, పెళ్లి సంబంధం వచ్చింది, లగ్గాలు పెట్టుకుంటున్నారు అనగానే నేను ఈరోజు నిన్న మొన్న మా నాన్నని బతిమిలాడా, వాళ్ళు ఇట్లా అంటున్నారు నాన్న ఒకసారి వెళ్ళి మాట్లాడదాము అని చెప్పా నేను. చెబితే మా నాన్న ఈ రోజు నన్ను తీసుకొచ్చి వదిలిపెట్టి వాళ్ళు అందరూ మాట్లాడుకొని నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత నేను ఆడ కూర్చుంటే మచ్చితంగా నా పని నేను చేసుకున్నావు అని కాసేపు మళ్ళీ పని చేసుకుంటే ఏం వచ్చి రంగానే నువ్వేదో బొంగు పడితే పని చేస్తున్నావా అనిద్దని కాసేపు కూర్చున్న తర్వాత చేయొచ్చులా అని కూర్చున్నా. చేతులు రెక్కలు పట్టుకొని బయటికి ఈడ్చుకొచ్చింది. నేను రాను మా ఇంటికి పోనన్నానని రెక్కలు వీటిని గట్టిగా పట్టుకొని బయటికి రాకుండా ఉందాం అనుకుంటే లేదు, చేతి గాజులను కూడా గట్టిగా ఇసురుకి బయటికి తోసిన వరండాలోకి తోసిందిలే, బరండానే కదా ఆడెవరు చూస్తారులే అని నేను ఆడే కూర్చున్నా. నెట్టిపోయారు, ఇంకా బయటికి మొత్తానికి తాళాలేసి నన్ను బయటికి తోసేసి వెళ్ళిపోయారు. నేను 4:30 దాకా ఉన్నాయి బయటే.
పొద్దున్న నుంచి ఎప్పుడు దాకా? పొద్దున ఎన్నింటికి వచ్చావు బయటికి? బయటికి 10 అయింది అనుకుంటా. 10 నుంచి ఇక అప్పటిదాకా ఎండలో ఉన్నావు. అప్పటిదాకా బయటే ఉన్నా.